రైట్ గా సెమీస్ లో బిల్లా రంగాల్ని ఓడించాం, ఫైనల్స్ లో మోదీ షాలను ఓడిస్తాం. తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు. ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషులా, మనం కాదా? గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకి ఏవి ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖాత్ రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరు? 1-2 సీట్లు వస్తే మోడీకి అమ్ముదామని కేసీఆర్ యత్నం. మా ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది. జగిత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్కి ఎందుకు? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న. న్యాయవాదుల తీర్పై ధర్మాసనం అసహనం. క్షమాపణ చెప్పిన లాయర్లు, విచారణ జూలైకి వాయిదా. నిన్న పెద్దపల్లిలో జరిగినటువంటి సభ. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ బరిలో కిషోరీలాల్ శర్మ. చివరి రోజున నామినేషన్. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని స్మృతి ఇరానీ అంటా ఉంది. పారిపో రాహుల్ పారిపో, అమేథీ నుంచి వయనాడుకు, అక్కడి నుంచి రాయ్బరేలీకి. కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ హాఫ్ సెంచరీ కూడా కష్టమే అని చెప్పి మోడీ అంటా ఉన్నాడు. సరే 4 రోజులు అయితే చూస్తారు కదా రిజల్ట్ వస్తే ఎవరికి ఏది కష్టం అవుతుందని. ప్రజలు నిర్ణయిస్తారు.